దేవుణ్ణి ఆరాధించే విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది నైవేద్యాన్ని సమర్పించడం. ఈ ప్రక్రియలో చాలా మంది కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి నైవేద్యం పెట్టే విషయంలో చేయదగినవి, చేయకూడని పనులేంటో తాళపత్రం మీకు వివరిస్తుంది. నైవేద్యాన్ని ఎప్పుడూ వెండి, బంగారం లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. నైవేద్యాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు గిన్నెల్లో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడూ కూడా వేడిగా ఉండకూడదు. అలా ఉంటే అది మహాపాపం అవుతుంది. అలాగే చాలా ముందుగా తయారు చేసినవి కూడా నైవేద్యంగా పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే అప్పటికప్పుడు సిద్ధం చేసినవి మరీ వేడిగా ఉంటాయి కనుక వాటిని కూడా నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి. చాలా మంది నైవేద్యం ముందుగానే తయారు చేసి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతూ ఉంటారు. ఈ రెండు విధానాలు కూడా సరైనవి కావు. అలాగే దేవుడికి బయట కొన్న వంటకాల్ని నైవేద్యంగా పెట్టకూడదు. నిలవ ఉన్నవి, పులిసిపోయినవి ఇటువంటి పదార్థాలని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పెట్టకూడదు. ఇక తమ సొంత ఇంట్లోనూ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని గృహిణి లేదా గృహస్థుడు లేదా యజమానురాలు మాత్రమే స్వయంగా గాని తాము నియమించిన బ్రాహ్మణుడి చేత గాని వండించి లేదా సమర్పించాలి. ఇతరులతో చేయించినవి సమర్పించకూడదు. అవి పనికిరావు. అలాగే దేవుడికి అతిగా పులుపుగా ఉండే వస్తువులను, అతి కారం గల నైవేద్యాలను కూడా సమర్పించకూడదు. నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతినివ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతివ్వాలి. నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి మనం పూజ గదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది. నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే దేవుడికి సమర్పించాలి. అలా అవ్వని పరిస్థితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున పలానా వ్యక్తి పెడుతున్నారు, నైవేద్య అపరాధం ఉంటే క్షమించమని అడగాలి. నైవేద్యంలో బెల్లం ముక్క లేదా నెయ్యి తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. నైవేద్యం పెట్టే సమయంలో ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్లు చిలకరించి సంబంధిత దేవతా స్తోత్రం చదవాలి. నైవేద్యం కోసం ఏ పదార్థాలు వేడిగా తయారు చేసినా అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే ఉత్తమ గతులు పొందే అవకాశాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.